వెల్కమ్ టు వర్ణ ఫెయిరీ టేల్స్. మన ఆలోచనలు ఎంత శక్తివంతమైనవో మీకు తెలుసా? మనం మనల్ని ఎలా చూస్తామో అలా మారిపోతాం. ఈ కథలో రవి అనే చిన్న బాలుడు తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడో తెలుసుకుందాం. ఒక చిన్న ఆలోచన ఎలా గొప్ప మార్పుని తీసుకురావచ్చో ఈ కథలో చూడండి. ఒక చిన్న గ్రామంలో రవి అనే బుడతడు ఉండేవాడు. అతను ఎప్పుడూ తాను బలహీనుడని, తాను ఏమీ చేయలేడని అనుకునేవాడు. పాఠశాలలో ఒకరోజు రవి బ్లాక్ బోర్డ్ మీద సుమాలను చేయబోయి తప్పు చేశాడు. వెంటనే పిల్లలు నవ్వారు. నన్ను చూడండి, నన్ను ఎవ్వరూ గౌరవిస్తారు అని రవి మనసులో అనుకున్నాడు. ఆ సాయంత్రం తాతగారిని అడిగాడు, తాతయ్య, నేను అంత బలహీనుడినేనా? తాతగారు నవ్వుతూ చెప్పారు, నీ ఆలోచనలే నిజమైన శక్తిరా బాబు. నువ్వు ఎలా ఆలోచిస్తావో నువ్వు అదే అవుతావు. ఆ రాత్రి రవి గదిలోకి వెళ్ళాడు. నన్ను తక్కువగా భావించకుండా నా గురించి మంచి ఆలోచనలు చేయాలి అని భావించాడు. ఒక చిన్న స్లేట్ మీద నేను బలవంతుడు, నేను చేయగలను అని రాసుకున్నాడు. అప్పటి నుండి రవి ప్రతి ఉదయం పరుగులు పెట్టి శరీరాన్ని బలంగా చేసుకున్నాడు. పాఠాలు ధైర్యంగా చదివాడు. చిన్న చిన్న విజయాలు వచ్చాయి. పాఠశాల వార్షికోత్సవం రోజున రవి పరుగు పోటీలో మొదటి బహుమతి గెలిచాడు. అందరూ ఆహ్వానం పలికారు. అతని ముఖంలో ఆత్మవిశ్వాసం మెరిసిపోతుంది. అదే చెట్టు కింద ఇప్పుడు రవి చిన్నారులకు చెబుతాడు, మీరు ఎలా ఆలోచిస్తారో మీరు అలా మారుతారు. ఎప్పుడు మంచి ఆలోచనలు చేసుకోండి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే, మన ఆలోచనలు మన జీవితాన్ని రూపుదిద్దుతాయి. మంచి ఆలోచనలు మనల్ని మంచి వ్యక్తులుగా మారుస్తాయి. కాబట్టి మీరు ఏమి ఆలోచిస్తారో మీరు అదే అవుతారు. ఈరోజు నుండి సానుకూలంగా ఆలోచించండి, మీ జీవితం మారిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.